సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికలతో స్మార్ట్ సిటీ రూపకల్పన చేయడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ పిఎస్ శోభ అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో స్మార్ట్ సిటీ రూపకల్పనలో తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాలోని ప్రభుత్వ శాఖాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీగా ఎంపిక కాబడిన 6 జిల్లాల్లో శ్రీకాకుళం ఎంపిక కావడం మన ప్రజలకు చేకూరిన అదృష్టమని తెలిపారు. కేవలం రోడ్లు, పార్కులు అభివృద్ధితోనే స్మార్ట్ సిటీ సాధ్యపడతని, జిల్లా ప్రజల సాంఘిక ఆర్థిక అభివృద్ధితో కూడిన ప్రణాళికలు రూపొందించిన నాడే ఈ లక్ష్యం నెరవేరుతుందని ఆయన అన్నారు. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ చైర్పర్సన్ గాను ఎస్పీ, నగరపాలక సంస్థ కమిషనర్ మెంబర్లుగా ఒక కమిటీ ఏర్పాటు కానుందని తెలిపారు. స్మార్ట్ సిటీ రూపకల్పనలో ప్రజలు, అధికారులు, స్వయం శక్తి సంఘాలు, వార్డు ప్రజలు, విద్యార్థులతో కలిసి వారి వారి అభిప్రాయాలను, వినూత్న ఆలోచనలను స్మార్ట్ సిటీ రూపకల్పనకు పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. వచ్చే 3 సంవత్సరాల కాలానికి సుమారు 100 కోట్లు ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. దీనికోసం ప్రత్యేక సెల్ను కార్యాలయంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్మార్ట్ సిటీ అభివృద్ధికి కన్సల్టెంట్ మేనేజర్లు స్వాతి వినాయక్ దాస్, మనోజ్ దొరా, సీనియర్ మేనేజర్ దేవ్ దీపక్ సర్కార్లు స్మార్ట్ సిటీ రూపకల్పనలో పలు అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో సహాయ కమిషనర్ నూకేశ్వరరావు, ప్రజారోగ్యాధికారి ధవళ భాస్కర్ రావు, డిఎస్పీ భార్గవ్ నాయుడు, పర్యాటక అధికారి నారాయణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.